సరే తమ్ముడు ఏడుస్తుంది వాడు కూడా చేస్తా అంటాడు తమ్ముడు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మా బాబుది పురుడు వీడియో. ఇది వచ్చేసి 11th డే చేస్తున్నాం మేము. మార్నింగ్ వచ్చేసి ఐలాకు బాగా బాయిల్ చేసేసుకొని వాటర్లో ఇక మంచిగా హెడ్ బాత్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. నేను బాబు ఇద్దరికి ఇట్లా మంగళమ్మ వాళ్ళే స్నానం చేపిస్తారు. ఆ తర్వాత వచ్చేసి మెయిన్గా పురుడు అనేది మొత్తం కూడా ఈవినింగే చేస్తారు. ఈవినింగ్ వచ్చేసి మంగళ అంటే ఏంటంటే తను తెచ్చినవి అన్నీ ఉంటాయి కదా, అది పలుగురాళ్ళు అవి అంటారు, వాటిని అన్నిటిని పూజించేసి దీపాలు అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు. తర్వాత వచ్చేసి బాబుని మెయిన్గా చాటలో వేస్తారంట. అది చాటలో ఎందుకు వేస్తారు అని అంటే లైక్ బ్రహ్మ పిల్లలకి లైక్ వాళ్ళ నుదిట పైన వాళ్ళ రాత రాస్తాడు అనేసి అంటారు. ఇది వచ్చేసి మామూలుగా ఇట్లా సాంప్రదాయం ప్రకారం ఇదంతా కూడా జరుగుతుంది. మెయిన్ వచ్చేసి ఏంటంటే ఈ పురుడు అనేది కంపల్సరీగా చేసుకోవాలి. న్యూ బోర్న్ ఎవరు పుట్టినా కూడా ఇంట్లో మన హిందూ సంప్రదాయంలో అయితే చేసుకుంటారు కదా కంపల్సరీ. 21st డే చేసినా చేయకపోయినా పురుడు అయితే కంపల్సరీగా చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే చాటలో కొన్ని బియ్యం వేసి దానిపైన ఒక క్లాత్ వేసినాక మళ్ళీ బేబీని పడుకోబెట్టేసి మళ్ళీ బేబీకి కూడా కప్పేయాలన్నమాట. ఇలా చేయాలి. ఇంకా చేశాక చూడండి ఇక్కడ ఏం చేస్తారు, ఆంటీ వచ్చేసి లైక్ ఏమంటారు అగరబత్తి కూడా తిప్పుతారు అనమాట. కొన్ని థింగ్స్ చాలా ఫన్నీగా అనిపిస్తాయి. ఈ వీడియోలో మొత్తం క్లియర్ గా చూడొచ్చు. పాలకు దండాడుతున్నావు కాల్వన్నా కాల్వన్నా తమ్మిని కాల్వన్నా అన్నం కాల్వన్నా అన్నకే కాల్వాలి. ఇప్పుడు నీకే సత్య కర్మ ఋషి ఇంటి పేరు కొండ 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 వాళ్ళ ఇంట్లో బంగారం వచ్చింది. మీకు అమ్మాక మీకు అమ్మాక నీకు అనాక నీకు అనాక నీకు అనాక నువ్వులే. ఇంకా చాటలో వచ్చేసి తుమ్మడం అలాంటిది ఏం జరగొద్దంట. మా బాబు ఏమంటే అగరబత్తి పెట్టేసరికి కొంచెం పొగ నోట్లోకి వెళ్ళిపోయినట్టుంది, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండే. మళ్ళీ కాసేపు అయ్యాక రిలాక్స్ అయిపోయాడు. ఇప్పుడు వచ్చేసి చాటలో చేసే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ అనమాట పురుడు అంటే ఇంకా కూర్చోబెట్టి చేసేది ఇదంతా. ఇంకా అప్పటి వరకు మా బాబుని కొంచెం కూల్ డౌన్ చేస్తున్నా. వాడు వచ్చి మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ పెడతా ఉన్నాడు అనమాట. ఇంకా అదే మా హస్బెండ్కి చూపిస్తా ఉన్నా. ఎంత కూల్గా రిలాక్స్గా ఉన్నాడు. అయిపోయేంత వరకు కూడా కూల్గానే ఉన్నాడు. ఇంకా మధ్యలో ఇంకా ఏడుస్తారు కదా చిన్నపిల్లలు అటు ఇటుగా, ఇంకా అలా చూస్తూ ఉన్నాము వాడినైతే మేము. ఇంకా తర్వాత ఏంటంటే మెయిన్గా ఇంకా కూర్చోబెట్టడము స్టార్ట్ అయిపోయింది. ఇంకా కూర్చోబెట్టడం కూడా ఎట్లా అంటే నార్మల్గా చైర్కి కూడా పూజ ఇట్లా పసుపు కుంకుమ పెట్టేశారు. తర్వాత వచ్చేసి బేబీకి నేను పట్టుకొని కూర్చునేసి నా చుట్టూ మొత్తం బ్లాంకెట్ కప్పేస్తారు. ఇది మా బాబు ఫస్ట్ బాబుకి కూడా ఇలానే చేశారు. మొత్తం ఇలా కప్పేశారు అనమాట. ఇంకా మనకు ఏం కనిపించదు, తర్వాతకైతే అసలు ఏం కనిపించదు. ఫస్ట్ అందులో కూర్చోగానే ఓమా ఉంటుందిగా, ఓమా ఫస్ట్ నోట్లో వేసేసుకోవాలి. ఇంకా నేనేం మాట్లాడొద్దు, ఎవరు ఏది మాట్లాడినా ఇంకా నేను వినాలి తప్పించి నేను ఎలాంటిది మాట్లాడడం అయితే చెయ్యొద్దు. సో ఇంకా బాబుకి అయితే అది కప్పేసరికి ఇంకా అన్కంఫర్టబుల్గా ఉన్నది. అంటే మొత్తం కప్పేసరికి
ఎలాగో ఉంది. ఇంకా అట్లా మేనేజ్ చేస్తూ ఉన్నా అనమాట. ఇంకా ఏడవకుండా ఉండాలి ఆ టైంలో. ఇంకా కాసేపు అట్లా ఫీడింగ్ కూడా ఇచ్చేసినాను. ఎందుకంటే ప్రాసెస్ స్టార్ట్ కాకముందుకే ఫీడింగ్ ఇచ్చేస్తే వాళ్ళు కడుపు నిండా పాలు ఉంటాయి కాబట్టి ఇంక ఏడవరు. ఇదేంటంటే ప్రాసెస్ లైక్ 5 ఇస్తరాకులు ఉంటాయి. మనం ముందే సాయంత్రమే ప్రిపేర్ చేసేసుకున్నాము. పసుపు, అన్నము, గుడాలు అంటారు కదా, శనగలు, అవి ఉడకబెట్టేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఆ పచ్చకూర, ఏదైనా ఆకుకూర ఇట్లా ఫ్రై లెక్క చేసేసుకోవాలి. ఇప్పుడు 5 ఇస్తరాకులు ఉంటాయి కదా, ఆ 5 ఇస్తరాకుల్లో కొంచెం కొంచెము రైస్ వేసి అదేంటి పచ్చకూర వండింది పచ్చకూర కూడా పెట్టాలన్నమాట దాంట్లో. ఇప్పుడు ఇలా పెట్టడం ఇదంతా కూడా నార్మల్ ఇంకా సాంప్రదాయంగా మంగళూరులకు కూడా బాగా తెలుసు ఇవి ఎట్లా చేయాలి ఏంది. మన సాంప్రదాయంలో కూడా అంటే ఎవరి క్యాస్ట్ బట్టి వాళ్ళు చేసుకుంటారు కదా. సో ఇట్లా కొన్ని శనగలు అవి కూడా వేసుకోవాలి. ఆంటీ కూడా ప్రిపేర్ చేసేసింది. దీపాలు కూడా అంటే జ్యోతి అంటారు, ఆ జ్యోతులు కూడా పెట్టడం మంచిది అనేది, దిష్టి అవన్నీ ఏదైనా ఉన్నా పోతుంది. ఇంకోటి ఈ పురుడు ఎందుకు చేస్తామంటే మెయిన్గా మనకు అంటూ అనేది వెళ్ళిపోతుంది. ఇంకా పురుడు చేస్తే ఇంకా మనము పూజ చేసుకోవచ్చు, టెంపుల్కి వెళ్ళొచ్చు, అట్లా ఇంకా ఏ దానికి కూడా ఇబ్బంది ఉండదు మనకి అన్నట్టుగా. ఇంకా అంటే ప్రతి దాంట్లో అంటే ప్రతి ప్లేట్లో ఒక దీపాంతం అయితే పెట్టింది. దాంట్లో ఇంకా ఆయిల్ వేసి ఒత్తేసి దీపాలు ఇంకా వెలిగిస్తారు. మీ దాంట్లో కూడా ఇలానే చేస్తారా లేకపోతే డిఫరెంట్ గా ఉంటుందా ప్రాసెస్? పురుడు అంటే ఇట్లానే చేస్తారా, ఇంకా ఇంకేమైనా యాడ్ చేసేటివి ఉంటాయా? అవన్నీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మా బాబు అయితే వాడి తమ్ముడిని అయితే ఒక్క నిమిషం వదిలే పెట్టాడు. అసలు వాడు చుట్టే తిరుగుతానే ఉంటాడు. ఇంకా మెయిన్గా ఈ పురుడు చేసేదానికి ఈ జ్యోతులు అనేది కొంతమంది పెట్టుకుంటారు, కొంతమందికి ఉండదు. ఇది పెట్టుకుంటేనే మంచిదంట. ఎందుకంటే దిష్టి అనేది ఏదైనా ఉన్నా కూడా పిల్లల మీద కానీ తల్లి పైన కానీ ఏమైనా దిష్టి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అన్నట్టుగా. ఇంకోటి ఆంటీ తెచ్చుకున్న పలుగురాళ్ళు అంటారు, ఇవే మెయిన్ ప్రాసెస్. ఇంకా ఫర్దర్గా మీరు చూడొచ్చు మెయిన్ ప్రాసెస్ అదే. ఇంకా గల్గల్ గల్గల్ సౌండ్ వస్తాయి. వాటిని కూడా మంచిగా కుంకుమ పసుపు వేసి పెట్టారు. ఇంకోటి ఏంటంటే వెల్లిపాయలు అన్నీ కూడా ఒక 5 ఇలా కుచ్చి ఏమంటారు సూదితో గుచ్చి దారంతో కట్టారనమాట. ఇవేం చేయాలంటే ఫస్ట్ మన తాళి చైన్కి అయితే కట్టారు, తర్వాత వచ్చేసి బాబుకి కూడా కట్టాలి. ఇవి అయితే ఇంకా కంపల్సరీ కడతారంట. ఇది అయిపోయాక తీసేయచ్చు తర్వాతకి. ఇంక ఎల్లిపాయలు మెయిన్గా మనం పాల కోసమే కదా, పాలు కూడా మంచిగా రావాలి. మనం బ్రెస్ట్ ఫీడ్ ఇస్తాం కాబట్టి పాలు మంచిగా ఉంటే కడుపు నిండా పిల్లలు తాగుతారు కదా. ఇంకోటి బాబుకి వచ్చేసి చేతికి ఒకటి కట్టారు, ఇంకా నడుముకు ఒకటి కట్టారు. అంటే ఇంకా అట్లా కట్టిన తర్వాత ఇంక మళ్ళీ మనము బాబుని ఫ్రెష్ అప్ అయినాక తీసేయడమే ఇంకా అవి. ఇదైతే ఇంకా ఈ ప్రాసెస్ అయ్యే టైం వరకు అవి అలాగే ఉంచాలి. ఇంకా బాబు వచ్చేసి అది కట్టేసరికి చాలా అన్కంఫర్టబుల్గా ఉండే. ఏం చేస్తురో ఏమో నన్ను లేపుతురు పక్క జరుపుతున్నారు అది ఇది అనుకున్నట్టున్నాడు. చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నాడు. ఇంకా కొంచెం సేపు అట్లా మేనేజ్ చేసినాము, ఎందుకంటే వాడు అసలు ఏడవద్దు అనేసి అన్నారు. ఆ ప్రాసెస్ జరిగే టైం అంతా కూడా ఏడవద్దు కాబట్టి కొంచెం అట్లో ఇట్లో మేనేజ్ అయితే చేసేసిన. ఇంకా వాడికి అన్కంఫర్టబుల్గా ఉండకూడదు అన్న దాని గురించి మళ్ళీ ఒక టవల్ అయితే కప్పేసి మంచిగా ప్యాక్ చేసేసినాం అనమాట. ఎట్లాంటి ఫీలింగ్ ఉండొద్దు, కొంచెం ఇచ్చే ఫీలింగ్ కానీ అలాంటిది ఏదైనా ఉంటే ఎంతసేపు కూర్చోలేరు కదా. ఈ ప్రాసెస్ అంతా ఒక మినిమం ఒక 15-20-30 మినిట్స్ వరకు పడింది. ఇంకా ఈ ప్రాసెస్ అయ్యే టైం వరకు వాడు అసలు ఏడవకుండా ఉండడం కోసం ఇదంతా మేము వాడిని మంచిగా కామ్నెస్ చేస్తున్నాము. కాసేపట్లో ఫీడింగ్ ఇచ్చి కాసేపు కామ్ చేయించడం ఇట్లనే జరుగుతుంది ప్రాసెస్ అంతా కూడా. ఇక తర్వాతకైతే నేను మొత్తం ఏం కనిపించకుండా నాకు మొత్తం కప్పేశారు. కప్పేయడం ఎందుకంటే నేను అసలు ఇది ఏం ప్రాసెస్ ఏది జరుగుతుందో నేను ఏది చూడకూడదు. ఈవెన్ నాకు అసలు ఏం కనిపించలేదు కూడా, బ్లాంకెట్ కప్పేసరికి ఏం కనిపించలేదు. అంటే తల్లి అనేది చూడకూడదు అంటారు మెయిన్గా, ఎందుకో తెలీదు. ఇదంతా ఇంకా ఓల్డెన్ డేస్ నుంచి ఫాలో అవుతుంది కాబట్టి నాకు తెలియదు ఎందుకు చూడొద్దు, బట్ చూడనైతే చూడొద్దు అని అన్నారు. ఇంకా 5 ప్లేట్స్ అంటే నా చుట్టూ పెట్టారనమాట. ప్లేట్స్ ఏవైతే అంటే ప్రిపేర్ చేసి అక్కడ పెట్టిందో అన్నిటికీ కూడా జ్యోతులు అనేది వెలిగించింది. ఇది మెయిన్ దిష్టి కోసమే, నేను ముందు కూడా చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి కళ్ళు శాఖ అనమాట. ఇప్పుడు కళ్ళు శాఖలు ఉన్న వాళ్ళు కళ్ళు శాఖ పోసుకుంటారు, లేని వాళ్ళు ఇంకా ఇక దాన్ని స్కిప్ చేయడమే.
ఇంకా ఆ కళ్ళు శాఖనైతే పోసారనమాట. అంటే చుట్టూ నేను ఎక్కడ ఉన్నానో పోసుకోవాలన్నమాట. ఎందుకు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నా చుట్టూ మంగళాంటి కూడా తిరగాలి, అంటే తిరగడం కాబట్టి కొంచెం చూసుకొని పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం జారినా ఏం లేదు, ఇంకా ఈ ఫ్లోరింగ్కి ఈజీగా పడిపోతాము, అందుకే కొంచెం చూసుకొని పోసుకోవాలి. అలా ఒక 3 చుట్లు తిరిగిన తర్వాత ఇంకా ఆంటీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇదే మెయిన్ ప్రాసెస్, చాలా ఫన్నీగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఇదంతా కూడా. వీడియో చూడండి, మీకు అంత ఫన్నీగా న్యూ థింగ్స్ తెలుస్తాయి ఈ వీడియోలో మీకైతే. వెంకటేశ్వర మీ ఇంటి దేవత ఎవరో కేదార్ గారమ్మ, కేదార్ గారు ఇలా దేవుడి నేమ్స్ అయితే చెప్పుకుంటూ ఆంటీ అయితే తిరుగుతూ ఉంటుంది. మనము ఏదైతే నేమ్ చెప్తామో ఇంకా దేవుడిది నేమ్ చెప్పగానే ఒక 1 రూపీ కాయిన్ వేస్తే మంగళాంటి మన చుట్టూ తిరుగుతారు అనమాట. ఇలా తిరిగే ఎన్ని నేమ్స్ అంటే అన్ని నేమ్స్ చెప్పవచ్చు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు మా అపార్ట్మెంట్ నుంచి పిలిచాము, వాళ్ళు కూడా కొన్ని నేమ్స్ చెప్పారు. ఇంకా మా హస్బెండ్ ఇట్లా నేమ్స్ చెప్పిన తర్వాత ఇవన్నిటిని ఏదైతే దిష్టి కోసం పెట్టిందో ఆంటీ, అవన్నీ కూడా జ్యోతులన్నీ ఒక దాంట్లో ప్లేస్ చేసేస్తుంది అనమాట, ఈజీగా తిప్పడం కోసం. ఇవన్నీ కూడా ఇంకెవరు అంటే ఆమె వెనక్కి తిరగకుండా చూడకుండా వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ ప్లేస్ చేసేస్తుంది. మెయిన్గా దిష్టి కోసమే నీకు చెప్పా కదా, ఈ దిష్టి అనేది పోవాలి అన్న దాని గురించే. ఇంకా పిల్ల తల్లి మంచిగా ఉండాలి అన్నట్టుగా, అంటే ఎవరి కన్ను తగలకుండా మంచిగా ఉండాలి అన్న దాని గురించి. ఇంకా దిష్టి తిప్పేసిన తర్వాత ఇవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తీసుకొని, అంటే ఎవరు తొక్కని చోట్లో లేదంటే కొంచెం దూరం ప్లేస్ ఎక్కడన్నా చూసుకొని పడేయాలన్నమాట. ఇవి వచ్చేసి ఈ ప్రాసెస్ అంతా కూడా హిందూ సంప్రదాయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, అంటే క్యాస్ట్ వైజ్ ఒకలా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఉండే ప్లేస్ బట్టి డిఫరెంట్గా ఉంటుంది. మేముండే ప్లేస్ అండ్ మాకు ముందు నుంచి ఉన్న ప్రాసెస్ అప్పుడు కంప్లీట్ అయిపోయి రిలాక్స్ అయిపోయాను. అప్పుడు వరకు నేను ఇంకా ఏం మాట్లాడలే, ఓమ్ ఉంది కాబట్టి నోట్లో. ఇంకా బాబుకి నేను మొత్తం ఇట్లా ఐస్ అంతా క్లీన్ చేసేసుకున్నాము. తర్వాత వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలి ఇద్దరం, బేబీ నేను. ఇంకా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా మా పురుడు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.